హే గాయ్స్, నమస్తే, అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జుమేరా షేక్. టుడే రెసిపీ వచ్చేసి బోటి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వీడియోస్ అయితే పెట్టగా చాలా డేస్ అవుతుందండి. ఇంక ఈరోజు అయితే పోస్ట్ చేద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను. బోటి కర్రీ కోసం బోటి తీసుకొచ్చాము. క్లీన్ చేయడమే పెద్ద టాస్క్. తినేటప్పుడు కొంచెమే ఉంటుంది కర్రీ, క్లీన్ చేయాలంటే ఇంత ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి. ఇంకా ఇది క్లీన్ చేయడం వచ్చేసి హాట్ వాటర్ తీసుకొచ్చి బోటి మొత్తం కడిగి క్లీన్ చేసి ఒక 1 అవర్ తర్వాత ఇలా ఈ స్టేజ్కి వచ్చిందండి. ఇంకా దాని తర్వాత కొంచెం వెనిగర్ వేసాము, ఆ నీసు వాసన రాకుండా ఉండడం కోసం వెనిగర్ వేసి ఇంకొంచెం వాటర్ వేసి కడుగుతున్నాము. క్లీనింగ్ ప్రాసెస్ అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. క్లీనింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆన్ చేశాను. ఒక దబరా తీసుకొని దాంట్లో సగానికి వాటర్ వేసాను. స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ఆ వాటర్ అయితే మరుగుతున్నాయి. బాగా మరిగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటి వేయాలి. అందులో ఆ వాటర్లో వచ్చేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి ఆ వాటర్ మొత్తం పడేసేయాలి. ఇంక ఇలా కొంచెం 5 మినిట్స్ అయిపోయింది. ఇంకా జల్లెడకి వేసేద్దాం. ఆ వేస్ట్ వాటర్ మొత్తం పడేసేయాలి. ఇంకా ఈ బోటీని వచ్చేసి మెత్తగా ఉడికించుకోవాలి కదా. కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో మనం ఆ వేడి నీళ్ళలోంచి తీసేసాం, జల్లడేసాం కదండి. ఇంకా ఆ బోటీని వచ్చేసి కుక్కర్లో వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక 1 గ్లాస్ వాటర్ వేసాను. ఆ వాటర్లో వచ్చేసి ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా పెట్టి మెత్తగా ఉడికించాను. ఇంకా వేరే గిన్నె తీసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసాను, సన్నగా కట్ చేసి. ఇవి ఆనియన్స్ వచ్చేసి దూరగా అంతగా ఫ్రై చేయని అవసరం లేదు. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసాను నేనైతే. జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ స్మెల్ అనేది పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాయండి. ఇంకా అందులో నేను వచ్చేసి కొంచెం టర్మరిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసాను. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ వేసాను. ఆ కర్రీకి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. ఉప్పు అయితే వేసుకొని ఇంకా మిక్స్ చేస్తున్నాను. ఇంకా ఇలా కలిపిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టాం కదండి, కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్న బోటీని వచ్చేసి ఇంకా దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో వేసి మొత్తం కలుపుకొని కారం కూడా వేసేసాను. ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసాను. వేసి బాగా కలిపి లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. బాగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఉడకనివ్వాలి ప్లేట్ వేసి. ఇంకా దాని తర్వాత వచ్చేసేమో ఎండు మసాలా వేసాను. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి, కొంచెం ధనియా, జీలకర్ర అలా కలిపి పేస్ట్ చేశాను. ఇది వచ్చేసి పొడి పౌడర్ చేసి వేసాను. ఇది కూడా కలుపుకొని వాటర్ వేయాలి. ఇంకా కర్రీ అయితే ఇలానే తినాలనిపిస్తుంది, కాకపోతే గ్రేవీ ఉండాలి కదా. మనం బోటీ కర్రీ వచ్చేసి గ్రేవీ కోసం ఒక 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఆ వాటర్ మొత్తం దగ్గర పడేలా ఉడికించాలి. కర్రీ వచ్చేసి ఒక ప్లేట్ వేసి లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ మీద పెట్టేయాలి. హై ఫ్లేమ్ మీద బాగా కొత్త ఉడికేలా చూసుకొని కర్రీ దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కర్రీ వచ్చేసి మనం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా తినచ్చు. చాలా అసలు టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలానే బోటి గోంగూర కర్రీ అండి, అది కూడా సూపర్బ్ అసలు కాంబినేషన్ అయితే. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది బోటి గోంగూర కర్రీ వచ్చేసి. ఇది వచ్చేసి బోటి కర్రీ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కర్రీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.